కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మిషన్ 2028 పోస్టర్లు జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును రాబోయే ఎన్నికల ప్రధాన అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ విడుదలైన ఈ పోస్టర్లు కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మరోవైపు విశ్వప్రసాద్ రావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగా, ఈ పోస్టర్లు రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఇక 2028 ఎన్నికల టికెట్ లక్ష్యంగా ఆత్రం సక్కు, అజ్మీర శ్యామ్ వర్గాలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో తమ బలాన్ని చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించాయనే చర్చ జోరుగా సాగుతోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుదనం పెంచుతూ భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు పునాది వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే వెలుగులోకి వచ్చిన మిషన్ 2028 పోస్టర్లు ఆసిఫాబాద్ కాంగ్రెస్లో వర్గపోరుకు అద్దం పడుతున్నాయా, లేక రాబోయే రాజకీయ వ్యూహాలకు సంకేతమా అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.